guys, welcome to my YouTube channel Shravya's Official. శ్రీకాకుళంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ లో ఒకటైన మన పిఎన్ కాలనీ 4th లైన్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో లాస్ట్ వచ్చేసి ఎంజాయ్ చేయండి. మా ఇంటి నుంచి టెంపుల్ దగ్గర కాబట్టి బై వాక్ వెళ్తున్నా అండ్ దారిలో వస్తున్నప్పుడు ఈ తాటి ముంజలు కనిపించాయి. రిటర్న్ లో తీసుకుందామని చెప్పి వెళ్తున్నాను. రోడ్డు మీద నుంచి నడుస్తూ రికార్డ్ చేయడం చాలా టఫ్ జాబ్ కదా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అక్కడ గ్రీన్ మ్యాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని పక్కనే ఉంటది అనమాట రూట్. అక్కడ నుంచి మనం టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ గా ఈ టెంపుల్ కి 2 వేస్ ఉంటాయి గైస్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. నేను బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నాను, నెక్స్ట్ రిటర్న్ లో వస్తున్నప్పుడు ఫ్రంట్ డోర్ నుంచి చూపిస్తాను. సో ఇది నాకు దగ్గర కాబట్టి ఈ వే ప్రిఫర్ చేస్తున్నా. ఎంటర్ అవుతున్నా ఇది అబ్జర్వ్ చేశాను, ఇక్కడ ఎవరో ఒక ఆవిడ తన హెయిర్ ని ఇస్తుంది అన్నమాట, ముక్కు అనుకుంటా. ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక మండపం ఉంటుంది. ఆ మండపం ఈ టెంపుల్ కి ఫేమస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ దేవుడికి సంబంధించిన ఏమైనా ఈవెంట్స్ జరుగుతాయి, లేదంటే భరతనాట్యాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు సాటర్డేస్ లేదంటే తూర్పు ద్వారం తెరుస్తారు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. స్పెషల్లీ చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ గా ఉంచేస్తారు, బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్ ఆర్కిటెక్చర్ గైస్. ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అన్నమాట శ్రీకాకుళంలో. బట్ స్టిల్ లుక్ ఎట్ ద ఆర్కిటెక్చర్ అండ్ ద వే దే ఆర్ మెయింటైనింగ్ దిస్ హోల్ టెంపుల్. ఈ గోడలో ప్రతి వాల్ ని డిఫరెంట్ ఫ్రేమ్స్ గా డిజైన్ చేసి ప్రతి ఫ్రేమ్ లో విష్ణుమూర్తి అవతారాలను ఇంప్లాంట్ చేశారనమాట. ఒక దాంట్లో శ్రీరాముడిది, ఒక దాంట్లో శ్రీకృష్ణుడిది, ఇంకొక దాంట్లో శ్రీరాముడి అవతారం, అలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ ఈ సైడ్ పిల్లర్స్ మీద కూడా సింహాల విగ్రహాలు పెట్టి దర్ సింబాలికలీ టెల్లింగ్ అబౌట్ ద నరసింహావతారం ఆఫ్ విష్ణుమూర్తి. సర్లేండి, ఎంతసేపు ఉన్న అక్కడ ఉండిపోవాలని అనిపిస్తుంది. సో లెట్స్ గో ఇంటు ది టెంపుల్ అండ్ ఎక్స్ప్లోర్ మోర్ బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ దిస్ టెంపుల్. అండ్ కొంచెం పక్కకు వస్తే ఇక్కడ కొన్ని బిల్డింగ్స్, డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటో నాకు అంతగా ఐడియా లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్, ఇక్కడ ఇది నార్మల్ డేస్ లో క్లోజ్ చేసి ఉంచుతారు, బట్ ఏదైనా స్పెషల్ డేస్ లేదంటే ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నప్పుడు మాత్రం ఇందులోనే ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇన్నిసార్లు టెంపుల్ కి వచ్చాను కానీ ఎప్పుడు ఇది అబ్జర్వ్ చేయలేదు నేను. ఇక్కడ 2 పనసకాయలు ఉన్నాయి కదా, ఇక్కడ పనసకాయ చెట్టు ఉంది. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ అన్ని రకాల మొక్కలు, కొన్ని రకాల తులసాకులు కూడా వేసినట్టున్నారు. అవి ఇంకా పుట్టలేదు, చిన్నగానే ఉన్నాయి. ఇందాక వీడియో స్టార్టింగ్ లో ఇంకో ఎంట్రన్స్ ఉంటుందని కూడా చెప్పాను కదా, ఇదే ఆ ఎంట్రన్స్. యాక్చువల్లీ ఇదే మెయిన్ ఎంట్రన్స్. నాకు అది దగ్గర నేను అలా వచ్చాను, బట్ ఇలాగే జనాలు యాక్చువల్ గా వస్తారు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది గైస్. చాలా దగ్గరలో మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ దగ్గరలో మనం ఇది చూస్తూ ఉంటాం కదా, బొట్టు పెడతారు. సో నేను కూడా ఆ బొట్టు పెట్టించుకున్నాను అనమాట. ఇక్కడేమో దేవుడి కోసం తెచ్చిన కొబ్బరికాయలు ఇక్కడ కొడుతూ ఉంటారు. జనరల్ గా ఒకప్పుడు ఇది లోపల ఉండేది, గుడి లోపల. బట్ జనాలు ఎక్కువైపోవడం వల్ల దీన్ని బయట తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరికాయలు తీసుకొచ్చి దేవుడి దగ్గర ఇస్తారనమాట. అండ్ దాని కొంచెం వాళ్ళ ముందుకు వెళ్తే ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఉంది. ఆ చుట్టూ తులసాకులతోని, అగరబత్తులతోని, దీపాలతోని ఎంత బాగుందో. నైట్ టైం అయితే ఈ టెంపుల్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఇది ఫైనల్ గా టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ బయట మెట్ల మీద మనం రిలాక్స్ అవ్వచ్చు. ఈవినింగ్స్ వచ్చినప్పుడు ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా గాలి వేస్తుంది గైస్. ఇది నాకు తెలిసిన టెంపుల్ అని కాదు కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ వీ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ అవర్ ఈవినింగ్స్. లైక్ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటది, అండ్ మనం కొంచెం ఫ్యామిలీ టైం తో స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది. అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఈ సరౌండింగ్స్ లో ఉంటే అసలు మిస్ అవ్వకుండా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి. ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ ప్రసాదాలు ఉంటాయి, రైట్ సైడ్ మాత్రం ఈ షాప్ ఉంటది గైస్. ఈ షాప్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అది ఇలానే ఉంది. నాకు టెంపుల్స్ లో ఇలాంటి షాప్స్ అంటే భలే ఇష్టం గైస్. ఇక్కడ అన్ని రకాల బుక్స్ కాదు, టాయ్స్ కాదు, జ్యువెలరీ ఐటమ్స్ కాదు. జ్యువెలరీ అంటే మళ్ళీ పెద్ద జ్యువెలరీ కాదు, పూసలు అవే అన్నమాట. అంత బాగుంటాయి, చాలా క్యూట్ గా ఉంటాయి చూడడానికి. నిజం చెప్పాలంటే నేను చిన్నప్పుడు టెంపుల్స్ కి ఇలాంటి షాప్స్ కోసమే వెళ్ళేదాన్ని గైస్. జాతర లాంటివి ఏమైనా జరిగితే బయట ఏమైనా కొనుక్కోవచ్చు అనే థాట్ లోనే ఉండేదాన్ని. సో గుడిలోకి ఎంటర్ అవగానే మనం లెఫ్ట్ నుంచి అలా మొత్తం ఒక రౌండ్ వేస్తే అన్ని విష్ణుమూర్తి అవతారాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. రాముడు ఎలా పుట్టారు, కృష్ణుడు ఎలా పుట్టారు, ఒక రాసి కూడా చూపిస్తారు. సో మనం ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి విగ్రహమే ఉంటుంది అన్నమాట. అండ్ అలా మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి గైస్. ఆ ఫోటో ఫ్రేమ్స్ కింద కూడా ఎవరు ఈ ఫోటో ఫ్రేమ్ ని పెయింట్ చేశారని కూడా రాస్తుండదు. నెక్స్ట్ వస్తే ఇక్కడ గరుడ వాహనం ఉంది, విష్ణుమూర్తి వాహనం అంటారు. భుజాల మీద ఎవరో ఇద్దరు దేవతల్ని కూర్చుని పెట్టుకున్నారు. ఆ దేవతల పేరేంటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి గైస్, నాకైతే అంత ఐడియా లేదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే కృష్ణుడు అన్నమాట. వసుదేవుడు కృష్ణుడి దాటిస్తున్నారు జైలు నుంచి, మనందరికి తెలిసిందే. అండ్ నెక్స్ట్ మత్స్య అవతారం. అండ్ అలా ముందుకు వస్తే ఈ ద్వారం ఇందాక మనం చూసాం కదా గైస్, ఎంట్రన్స్ లో ఒక డోర్ ఉంటుంది, అదే ఇది. సో ఇలా కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ మనకు తెలిసి ఇంకొక అవతారం ఉంది విష్ణుమూర్తి, అదే కూర్మ అవతారం. సో ఇంకా వస్తే ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. చెప్పాను కదా ఫోటో ఫ్రేమ్ ని ఎవరు పెయింట్ చేశారో కూడా చూపిస్తానని. కొన్ని దగ్గర పేర్లు ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. ఈ ఫోటో ఫ్రేమ్ ఏమో
చిన్ని కృష్ణుడు అన్నమాట. అండ్ ఇలా ఉంది గైస్ గుడి లోపల టెంపుల్. ఇక్కడ చాలా అంటే చాలా హెవీగా రష్ ఉంటుంది. బట్ ఇప్పుడు అంతగా లేదు. అండ్ ఇదేమో వారాహ అవతారం తెలిసిందే కదా. అండ్ నెక్స్ట్ ఇది కృష్ణుడు చిటికెల వేలు మీద గోవర్ధన్ గిరిని ఎత్తిన ఫోటో ఫ్రేమ్ అన్నమాట. ఎంత బాగా పెయింట్ చేశారో కదా. ముందుకెళ్తే ఇది నరసింహ అవతారం. రీసెంట్ గానే దీని మీద మూవీ కూడా వచ్చింది. భలే అనిపించింది ఆ మూవీ. మీరు కూడా చూసలేదా కింద కమెంట్ చేయండి. ఇక్కడ ఓన్లీ విష్ణుమూర్తి అవతారాలు కాకుండా అష్టలక్ష్మి విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం హైలైట్ అని చెప్పొచ్చు. గర్భగుడిలో ఉన్న విగ్రహానికి ఎంత ప్రతిష్ఠ ఉంటుందో దీనికి కూడా అంతే ప్రతిష్ఠ ఉంటది గైస్. ఇక్కడ కూడా ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు. సో మీరు కూడా చూసేయండి. సో అలా మనం ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే శ్రీరాముడి విగ్రహం ఉంటుంది. మనకి మోస్ట్ ఫేవరెట్ గాడ్ అన్నమాట. నాకైతే పర్సనల్ గా చాలా అంటే చాలా నమ్ముతాను నేను రాముడిని. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ గా రాసింది ఎవరు చేశారు ఈ ఫోటో ఫ్రేమ్ అని చెప్పి. ఇందులోనేమో శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడికి సేవ చేస్తున్నారు. అండ్ ఇంకాస్త ముందుకు వస్తే ఇదిగోండి ద మోస్ట్ ఎవైటెడ్ అండ్ చాలా మందికి ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుడు అన్నమాట. సో అలా నేను నడుస్తూ ఉంటే నాకు ఈ ద్వారం కనిపించింది. ఇదేంటా అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఇది తూర్పు ద్వారం గైస్. ఇది ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే తెరుస్తారు. ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ అకేషన్స్ లోనే తెరుస్తారు. ఈ ద్వారం వెనక ఉన్న స్టోరీ అంటే నాకు అంత ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలా కాస్త ముందుకు వెళ్ళామంటే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు యుద్ధం చేయడానికి వెళ్తుంటే అర్జునుడు ఎందుకు ఆపుతున్నాడు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ అలా ముందుకు వస్తే సీతారాముల విగ్రహం ఉంది. అండ్ దెన్ ఇక్కడ మన కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నారు అన్నమాట. అలా అన్ని విగ్రహాలు చూసుకొని మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చాము. ఇందాక నేను చెప్పాను కదా ఆ షాప్ ఇదే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళిపోదాము డైరెక్ట్ గా. అండ్ మళ్ళీ ఇక్కడ 3 డిఫరెంట్ ఉంటాయి. ఒకటేమో 50 రూపీస్ ది, ఒకటేమో 20 రూపీస్ ది, ఇంకొకటేమో ఫ్రీ దర్శనం. నేను ప్రెజెంట్ ఫ్రీ దర్శనంకే వెళ్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్ లోనే ఎవ్రీ డే సమ్మర్ స్టార్ట్ అయ్యాక మజ్జిగ ప్రొవైడ్ చేస్తారు. లైక్ లైన్ లో ఎక్కువసేపు నిలబడలేక కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళ కోసం మజ్జిగని పెడతారు ఇక్కడ. ఒకప్పుడు ఇక్కడ కొట్టేవారు కొబ్బరికాయలు. బట్ ఇప్పుడు బయట కొడుతున్నారు. ఇందాక చూపించాను కదా. సో అక్కడ కొడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ కొట్టేవారు. సో టెంపుల్ గర్భగుడి దగ్గర ఇలా ఉంటుంది. 3 డిఫరెంట్ రోస్ ఉంటాయి. రెండేమో స్పెషల్ వి, ఒకటేమో నార్మల్ ది. అండ్ ఇక్కడ బయట ఇలా కూర్చుంటారు కూడా. అండ్ ఫైనల్ గా మొత్తానికి నా దర్శనం అయిపోయింది. దర్శనం లోపల ఉన్నప్పుడు వీడియోస్ అంతా సరిగ్గా తీయలేదు. కానీ ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి. మనకు తీయడానికి ఎవరు లేరు కాబట్టి మనకి మనమే సెల్ఫీ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోదాం. అంతకు మించి ఇంకేం చేయలేం కాబట్టి. ఆ వెంకటేశ్వర స్వామి నామం ఉన్న కీ చైన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను అన్నమాట. ఇది గుడి మొత్తంలో మై సెకండ్ ఫేవరెట్ స్పాట్. పులిహోర అండ్ లడ్డూస్ ఉంటాయి అన్నమాట. సో ఇంటికి కావాల్సినంత తీసుకొని ఇక్కడ నుంచి జంప్ ఇలా కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళాలి అనుకుంటే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో అదన్నమాట మ్యాటర్. ఇలా మళ్ళీ నేను రిటర్న్ అయిపోతున్నాను చేతిలోని స్టఫ్ అంతా పట్టుకొని. గైస్ దట్స్ హౌ మై టెంపుల్ విజిట్ ఎండెడ్. సో ఈ వీడియో మీకు నచ్చితే ఆ ఎఫర్ట్స్ మీకు కొంచెమైనా కనిపించుంటే ఒక మంచి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఇంకా ఈ టెంపుల్ ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి విజిట్ అవ్వమని చెప్పండి. చాలా 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 బాగుంటుంది. యూ విల్ నెవర్ డిసప్పాయింట్. అండ్ ఇంకా నాకేమైనా ఫేవర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ఆన్ ది బెల్ ఐకాన్ సో దట్ మీరు నెక్స్ట్ టైం నుంచి నేను ఏ వీడియోస్ పెట్టినా అస్సలు మిస్ అవ్వరు అనమాట. సో బై.